ఫోన్ వస్తుంది. నా చెప్పనా నాగభూషణ ఏం 6 నెలలు ఫోన్ చేయక ఓన్లీ పని ఉంటేనేనా ఫోన్ చేసేది? ఏది లేదు ఈ మధ్య ఎవరికి అప్పులు ఇవ్వట్లేదునా, ఏడ ఎగ్గొడుతున్నారు ఎక్కువ, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఎంత 1,00,000 కావాలా? సరే సరే నీ పాన్ కార్డు నెంబర్ చెప్తావా? పాన్ నెంబర్ చెప్తే నీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో చూస్తాను, దాన్ని బట్టి ఈ మధ్య అప్పులు ఇస్తున్నాం. ఈ మధ్య భూములు చూసి ఏం చూసి నమ్మేదే లేదు. పాన్ కార్డు నెంబర్ చెప్పు, సిబిల్ స్కోర్ బాగుందనుకో 900 పైన ఒక 5 లక్షల వరకు అప్పిస్తానా, లేదు 750 ఎట్లుందనుకో 1,00,000 అంతకంటే ఎక్కువ ఏమో. సరే సరే నువ్వు రా, పాన్ కార్డు తీసుకొని రా, నెంబర్ చూసి సిబిల్ స్కోర్ చూసి ఇస్తా. సరే సరే సరేలేనా, ఉండునా సుధాకర్ అన్న వస్తున్నాడు, కొంచెం మాట్లాడి మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. నువ్వు రా రా, ఫోన్లో వద్దురా. ఈ మానవ జీవితంలో నాయన వద్దు కానీ ఇవంతా మానవ జన్మే కష్టం కంది. సుధాకర్ అన్న రా. వస్తా తమ్ముడు. ఏమేమో దాదాపు వారం అయితే నేను కనిపించక. ఏముందిలే తమ్ముడు, చెప్పే కష్టంగా ఉంది అన్ని కలిసినప్పుడల్లా నువ్వు సమస్యలు చెప్తావన్నా, మంచివి ఏవి చెప్పవు. ఉండేది అట్లుంది తమ్ముడు, రోజు తమ్ముడు నా భార్య నచ్చ పెడతానే ఉంటది. అట్లే రోజు నచ్చ పెడతా ఉంటుంది తమ్ముడు. ఏం చేస్తాం, మా టైం బాగలేదు. రాత్రి మా ఊరికి పోయింటే కురుక్షేత్రం డ్రామా ఉంటే, డ్రామానా పొద్దున్నే వచ్చినానా, రాత్రి డ్రామా చూసుకొని జనాలు బాగా కలిసిన డ్రామా బాగానే కలిసినారు, బాగుండే డ్రామా కూడాను. కురుక్షేత్రం డ్రామా అంటే గ్రామాల్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తున్నారు లేదా, బాగా కలిసింది. మళ్ళీ డ్రామాలకు కూడా మళ్ళీ బాగా జనాలు డిమాండ్ పెరుగుతుంది, వస్తున్నారు కదా. ఎవరు హార్మోనిస్ట్ ఎవరు, తపలా ఎవరు, వాళ్ళే అందరూ ఎవరు వచ్చిండ్రా. ఈ నస వచ్చినప్పటి నుంచి నస పెడతానే ఉంది తమ్ముడు నా భార్య. అవునా? అయినా ఇంకోటి తమ్ముడు, చిన్నోడైనా అడుగుతాను, ఈ నస ఎందుకు ఎక్కువ పెడతారు ఈ భార్యలు ఎక్కువ నస ఎందుకు పెడతారా? మనకి చూడనా, ప్రతి భార్య కూడా ఇంట్లో నస పెడతానే ఉంటారు. ఆ నస ఎందుకు పెడతారని నాసా వాళ్ళకు కూడా తెలియదునా, శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అంత చిక్కలే భార్యలు ఇంట్లో ఎందుకు అంత నస పెడతారనేది వాళ్ళకు కూడా అర్థం కాక వదిలేసినారు. వదిలేసి బయటకు వచ్చి ఇంకా ల్యాబొరేటరీలు అన్ని వాళ్ళకు, అందుకే వాళ్ళు సైంటిస్ట్ అయ్యిండేది. అవునులే, భార్యలు దూరంగా ఉంటారు కదా, అందుకని సైంటిస్ట్ అయినారు. మనం భార్యలు దగ్గరగా ఉంటాం కాబట్టి బీపీలు షుగర్లు అన్ని వస్తున్నాయి. అంటే వాళ్ళకి కూడా చేత కాదు, ఎవరికి చేత కాదునా. భార్యలు ఎందుకు నస పెడతారు భర్తలు అనేది నాసా సైంటిస్టులకి ఏం అర్థం కాలే, మనకేం అర్థమయ్యేది చెప్పు కాదా. కురుక్షేత్రంలో ధృతరాష్ట్రుడు కదా ఉన్నాడు, కౌరవులంతా 100 మంది ఆయన కొడుకులు ఆయనకి సంతానం ఆయనకి. తమ్ముడు చెప్పనా, ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా, 100 మంది 100 మంది కొడుకులు పిల్లల్ని సంతానం కలిగింది కదా ఆయనకి. అవును మన మాదిరి ఏదో ఒకరో ఇద్దరో కలిగి వాటికి నిలబెట్టుకుంటే సరిపోతాండే కదా. ఆయనకేమో అదే ఉన్నదినా, ధృతరాష్ట్రుడు మనసులో అదే ఉన్నది. ఎవరో 2-3 అయితే షాప్ చేసుకుందామని అనుకున్నాడు పాపం ధృతరాష్ట్రుడు కూడా. ఆయన ఏమైందంటే పాపం ఆయన కూతురు అంటే 5 ప్రాణాలనా, ఆడపాప అంటే 5 ప్రాణాలు. మన మాదిరి కడుపులో ఉన్నట్టే చంపేసే టైప్ కాదాయన, మహానుభావుడు ధృతరాష్ట్రుడు. కూతురు అంటే 5 ప్రాణాలు అనమాట ఆయనకి. కూతురు కావాలి ఆయనకి. ఫస్ట్ లో కాలం మగపిల్లోడే, 2 మగపిల్లోడే, 3 మగపిల్లోడే, 4 మగపిల్లోడే, అట్లా 100 మంది మగపిల్లలు అయినారు. మళ్ళా 101 కూడా మగపిల్లోడు కాలేదు కదా, ఆడపాప పుట్టింది. ఆడికి స్టాప్ చేసినాడు. ఆడపాప అంటే అతను 5 ప్రాణాలు అనమాట. 101సారి ఆడపాప పుట్టింది. ఆ పాప పేరు తెలిసిన? నాకు తెలుసు తమ్ముడు, దుశ్శల అని ఆడపాప పుట్టిన తర్వాత స్టాప్ చేసినాడు అనమాట ఆయన. అంటే కూతురు అంటే ఆయనకి 5 ప్రాణాలనా, 5 ప్రాణాలు. అదే మొదటిసారి కూతురు పుట్టింటే కూతురు స్టాప్ చేసింది ఆయన. ధృతరాష్ట్రునికి ఎంతమంది సంతానం అంటే ఒకరు, కేవలం కూతురు మాత్రమే. అంటే ఆ కాలంలోనే తెలుసు కొడుకులు వీళ్ళు కూడు పెట్టరు, ఇష్టానుసారం తిడతారు, కొడతారు. కూతురు అయితే ముసలిము పాన అన్నం పెడతాది, ప్రేమతో మాట్లాడుతూ అప్పట్లోనే ఆయన కనుక్కున్నాడు. పాప ఏం చేయాలా, మగపిల్లలు పుడతానే ఉన్నారు. ఆడపాప కోసం ట్రై చేసి 101 సంతానంగా కూతురు పుట్టింది. అప్పటికి స్టాప్ చేసినాడు అనమాట. అప్పుడు 101 కూడా కూతురు పుట్టలేదు అనుకోనా, మళ్ళీ 150, 200, 250, 300 కూతురు పుట్టలేదు అనుకో. కౌరవులు ఎంతమంది అంటే మనం ఇప్పటికి 200 చెప్పాల్సి వస్తాను, 150 చెప్పాల్సి వస్తాను. ఆడి స్టాప్ చేసినాడు కాబట్టి ఇప్పుడు కౌరవులు ఎంతమంది అంటే 100 మంది.
మంచి కళాకారుడు ఆయన. 100 మంది అంటే కదా కూతురు కోసం అంటే మహానుభావుడు. కూతురు కోసం పాపం ఆ కాలానికే కూతురు పైన అంత ప్రేమ ఉన్నది. అది 101సారి కూతురు పుట్టు. అప్పుడు కూడా పుట్టకపోతే అదే కంటిన్యూ. నువ్వు అన్నట్లు ఇంకా సంతానం ఆడబాబు పుట్టకపోతే టీవీ సీరియల్ ఉన్నట్లే ఇంకా 150, 200, 250, 300, 350 ఎంతవరకు పోతున్నా ఆ నెంబర్ మనం చెప్పే కూడా కాదనమాట. ఇంట్లో ఎంతో నస ఉన్నా గానీ దసరాసురు గురించి చెప్పి ఆ కూతురు గురించి చెప్పి బాగా కొంత ఆనందంగా పెట్టి మనసు కాదునా. ఇంట్లో నసం మనకే కాదునా, నాసా సైంటిస్టులకు కూడా ఉంటుంది. ఇంట్లో ఎక్కువ ఉన్నారనా, లాబొరేటరీ పరిశోధనశాలలు ఎక్కువ గడుపుతుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళకి నస తక్కువ ఉంటుంది, మనకి ఎక్కువ ఉంటుంది. పొద్దున సాయంత్రం రాత్రి ఇంట్లోనే ఉంటాం కదా, నస ఎక్కువ ఉంటుంది. అతి తక్కువ నస ఉండేది ఎవరికంటే నాసా సైంటిస్ట్. అయినా ఏదో తమ్ముడు ఎక్కువ అడుగుతానని అనుకోవద్దు. ఈరోజు నాకేమంటే ఈ నచ్చ పెడతా అంటారు కదా పిల్లలు అనేది, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా. అవును, ఇంటికి దీపం ఇల్లాలే. మరి మొగుడు ఏముంటాడు? భర్త ఏమైతాడు? ఆ దీపంలో కాలిపోతుంటే ఒత్తినా, ఆ ఒత్తే భర్త ఉంటే పోతేనా ఇంకా అసలుకి ఇంకా తలనొప్పి ఎక్కువైపోయి బీపీలు షుగర్లు ఎక్కువ అవుతాయి. కానీ నువ్వు వచ్చినప్పుడల్లా ఇంట్లో భార్యల గురించి మాట్లాడతా ప్రశాంతంగా కూర్చోండి. నేను ఉండేది సమస్య లేదు, వాళ్ళకే లేదంటే సమస్యలోనూ ఉండేది. అవన్నీ బయట మాట్లాడకూడదు. ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆ సమస్యలు ఆడే వదిలిపెట్టి రావాలా. అవన్నీ మోసుకొని వచ్చి ప్రశాంతంగా కూర్చోండి. అవన్నీ అన్ని చెప్పేది నాకు కూడా. కాపీ తాదాం, నువ్వు దాపాల్సిందే ఈరోజు. నేను దాస్తాలే.